అమరావతి సచివాలయానికి వెళ్ళేటటువంటి రహదారి ఒకప్పుడు చంద్రబాబు నివాసం కరకట్ట మీదుగా వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్లోకి కలిసేటటువంటి పరిస్థితి ఉండేది. అటు కరకట్ట మీదుగా వచ్చి మంకెన సత్యనారాయణ ఆశ్రమం ముందు ఉన్నటువంటి రోడ్డులో నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కలిసేవాళ్ళు. ప్రస్తుతం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుని ఎక్స్టెన్షన్గా జరుగుతున్నటువంటి పనులంతా కూడా పూర్తవడంతో కొంత వెళ్ళేటటువంటి రహదారికి కూడా అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి సచివాలయం నుంచి డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ఇటు ఉండవల్లి సెంటర్కి వెళ్ళడానికి నిర్మాణం చేపట్టినటువంటి ఈ రోడ్డు పని ఏదైతే ఉందో ఇది 50% ఆఫ్ వర్క్ పూర్తవడం జరిగింది. మేజర్గా ఇక్కడ మంకెన సత్యనారాయణకి సంబంధించినటువంటి ఆశ్రమం ముందు బ్రిడ్జి నిర్మాణానికి అంటే ఇక్కడ కొంత వంతెనలాగా నిర్మాణం జరిగేటటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ వర్క్ పనులు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోడ్డుని కొంత అలో చేశారు, కరువు పెట్టి ప్రస్తుతం డైరెక్ట్గా ఈ రోడ్డు మీదుగా మనం ఉండవల్లి సెంటర్కి చేరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం రహదారి మీదుగా వాహనాలను కూడా అనుమతిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సచివాలయానికి వచ్చేటటువంటి ఉద్యోగులకు కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కరకట్ట మీదుగా రావాలంటే ఒకరు వస్తుంటే మరొకరు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. దాంతో కొంత ఇబ్బందికర పరిస్థితులుగా మారేటటువంటి అవకాశం ఉంటూ ఉండేది. ఎందుకంటే వేగంగా వాహనాలు వచ్చేవి, ఇటు మినిస్టర్ కాన్వాయ్ వచ్చినప్పుడు కంపల్సరీగా వాహనాలను ఆపుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రోడ్డు అంతా కూడా నిర్మాణం జరగడంతో శరవేగంగానే ఈ రోడ్డు గుండా కూడా ప్రయాణం చేసి సచివాలయానికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు సచివాలయం నుంచి ఉండవల్లి సెంటర్కి వెళ్ళడానికి కూడా అత్యంత వేగంగా కూడా ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇక ఈ మేజర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కూడా పూర్తయితే కనుక సీడ్ యాక్సెస్ రోడ్డు డైరెక్ట్గా సచివాలయం దగ్గర స్టార్ట్ అయితే వెంకటపాలెం నుంచి డైరెక్ట్గా ఉండవల్లి సెంటర్కి చేరుకోవడానికి కూడా వీలైనంత సౌలభ్యంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ వర్కులంతా కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోడ్డు మీదుగా కూడా వాహనాలను అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.